WHO ప్రకారం హెల్త్ అంటే హోలిస్టిక్ హెల్త్, నాట్ ద మియర్ absence of disease but well-being in all the 4 dimensions of health. మన బాడీ మొత్తం ఒక సైకోసోమాటిక్ నెట్వర్క్, నథింగ్ ఈస్ సెపరేట్. సో ఇది అర్థం చేసుకోవడం వల్ల ఇలా క్రానిక్ సింప్టమ్స్ ఉన్నప్పుడు రీజన్ ఏం తెలియట్లేదు అన్నప్పుడు సైకలాజికల్ స్ట్రెస్ కుడ్ బి ద మేజర్ రీజన్ అనేది మనకి తట్టవలసిన అవసరం ఉంది. సో ఇక్కడ చూస్తే ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవుతుంది, డిస్బయోసిస్ వస్తుంది. మళ్ళీ ఈ డిస్బయోసిస్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. మళ్ళీ రోజుల క్రితం హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ డయాబెటీస్ టాపిక్ ని అడ్రస్ చేశాను. నౌ ఐ చోస్ దిస్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ వెరీ కామన్. అందువల్ల దీని గురించి కమ్యూనిటీలో అవగాహన కలిగించడం, తద్వారా మీ నుంచి ఆ మెసేజ్ ఇంకొంతమందికి స్ప్రెడ్ అవడం అనే ఉద్దేశంతో ఐ చోస్ దిస్ టాపిక్, హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ గట్ డిసార్డర్స్. నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ జరగడం అనమాట. అంటే దాని ఫైబర్ తీసేయడం కానీ, ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం కానీ, షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ట్రై చేయడం కానీ, ప్యాకెట్స్ లో పెట్టడం కానీ, దీస్ ఆల్ కమ్ అండర్ ప్రాసెస్. వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి గట్ స్టిమ్యులేట్ అవుతుంది, దాని వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది.